వెనకాల ఏం జరుగుతుంది? ఇప్పుడంతా సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది. అయితే 2 పార్టులుగా సినిమా ఉందని అనౌన్స్ చేయడం, ఆ తర్వాత ఫస్ట్ పార్ట్ అటు ఇటు అయితే సెకండ్ పార్ట్ తీయకుండా ఆపేయడం కూడా జరుగుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయింది. దేవర సెకండ్ పార్ట్ ఎప్పుడనేది క్లారిటీ లేదు. ఇప్పుడు కొత్తగా దేవర సెకండ్ పార్ట్ ఉండకపోవచ్చు అనే టాక్ కూడా వినిపిస్తుంది. అసలు ఏమైంది? ఇంతకీ దేవర పార్ట్ 2 ఉందా లేదా? ఎన్టీఆర్ కొరటాల కలిసి జనతా గ్యారేజ్ మూవీ చేయడం, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ కలిసి చేసిన దేవరపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆశించిన స్థాయిలో కాకపోయినా దేవర ఆకట్టుకున్నాడు. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించాడు. RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన భారీ పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. అయితే మిడ్ నైట్ షోల నుంచే డివైడ్ టాక్ వచ్చింది. వాటన్నింటినీ తట్టుకుని దేవర బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించడం విశేషం. 3 వారాలకే థియేటర్స్ నుంచి సినిమాలు తీసేస్తున్న ఈ రోజుల్లో దేవర 52 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడం మరింత విశేషం. దేవరకు థియేటర్స్లో మంచి స్పందనే వచ్చింది. కానీ ఇటీవల ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా వరకు నెగిటివ్గానే ఉంది. థియేటర్లలో ఉండగా సోషల్ మీడియాలో నెగిటివిటీని ధీటుగా ఎదుర్కొంటూ సినిమాను భుజాల మీద మోసిన తారక్ ఫ్యాన్స్ ఓటీటీలోకి వచ్చాక మాత్రం స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేయడం గమనించవచ్చు. దేవర డిజిటల్ రిలీజ్ తర్వాత ఎక్కువగా ఈ సినిమా గురించి నెగిటివ్ కామెంట్స్ పెట్టింది కూడా తారక్ ఫ్యాన్సే అంటే అతిశయోక్తి కాదు. తాము ఆశించిన స్థాయిలో అయితే సినిమా లేదని, క్లైమాక్స్ తేలిపోయిందని, సెకండ్ పార్ట్కి ఇచ్చిన లీడ్ బాగా లేదని వాళ్ళు కొన్ని రోజులుగా పోస్టులు పెడుతున్నారు. వీళ్ళ ఫీడ్బ్యాక్ ఆవేదన నుంచి వస్తున్నట్టే కనిపిస్తుంది. దాన్ని జెన్యూన్గానే భావించవచ్చు. ఇలా దేవరపై నెగిటివ్గా ఉండడం, దేవర 2పై అంతగా ఆసక్తి లేదని సోషల్ మీడియాలో చెబుతుండడంతో మేకర్స్ ఆలోచనలో పడ్డారట. అందుకని దేవర 2 ఉండకపోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్తో ఈ మూవీ చేయాలి. ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్తో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు టాక్ వచ్చింది. దేవర 2 లేకపోవడం వల్లనే నెల్సన్కు ఓకే చెప్పారనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఇది నిజమో కాదో త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.